హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అనే చాప్టర్ నుంచి తీసుకున్నా. దీంట్లో టోటల్ 9 మార్క్స్ ఉంటాయి. ఒకటి 2 మార్క్ క్వశ్చన్ అండ్ ఇంకోటి 7 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ 7 మార్క్స్ అండ్ ప్లస్ 2 మార్క్స్ సాధించడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి 10th క్లాస్లో మీన్ అనే కాన్సెప్ట్ గురించి బాగా తెలిసి ఉంటే ఈ సమ్స్ చేయడం ఈజీగా ఉంటుంది. అలానే మీడియన్ పైన డిపెండ్ అయ్యి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అలానే స్టెప్ డివియేషన్ పైన డిపెండ్ అయ్యి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి చాలా ఈజీగా ఉంటాయి. సో వాట్ బేస్ చేసుకొని ఫస్ట్ బేసిక్ లాగా మీన్ టు మీన్ అండ్ మీన్ టు స్టెప్ డివియేషన్ ఆ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ తర్వాత మీడియన్ అనే కాన్సెప్ట్ పైన చేసుకుందాం. అలానే వేరియన్స్ అండ్ అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకే, టోటల్ ఒక 2-3 వీడియోస్లో ఈ 7 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ఒక వీడియోలో 2 మార్క్ క్వశ్చన్స్ నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఈ టాపిక్లోకి వచ్చే ముందు ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఓకే, కమ్ టు ద టాపిక్. యాక్చువల్లీ మనం ఇక్కడ మీన్ ఫైండ్ చేయాలి. దీంట్లో నుంచి మీన్ డివియేషన్ we have to find the mean from the mean deviation. Deviation అంటే ఏంటి? We have to subtract mean from the observations. Let's see. Here first I am writing as in the column method. First marks obtained. These are the class intervals. So that I am taking CI. షార్ట్కట్లో రాస్తున్నాయి ఇక్కడ. వీటిని క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం కాబట్టి CI క్లాస్ ఇంటర్వెల్స్. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అనొచ్చు. ఏమనొచ్చు? ఫ్రీక్వెన్సీ. అవి ఇచ్చిన యాస్ట్రిక్గా రాస్తా. 0 to 10 ఫస్ట్ 1, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. సో యాస్ట్రిక్గా ఇక్కడ ఏమి ఇచ్చిండో అవి రాసిన నేను. నెక్స్ట్ మనకి మీన్ ఫైండ్ చేయాలి. మీన్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ అంటే మిడ్ వాల్యూస్ కావాలి. ఓకే, మిడ్ వాల్యూ దాన్ని XI అంటారు. మిడ్ వాల్యూని ఫైండ్ చేద్దాం. మిడ్ వాల్యూస్ అంటే క్లాస్ ఇంటర్వెల్స్ మిడ్ వాల్యూస్ రాసుకోవాలి. ఫస్ట్ యాక్చువల్లీగా మర్చిపోయినా ఫ్రీక్వెన్సీస్ కూడా రాసుకోవాలి. 5, 8, 15, 16, 6. ఆ తర్వాత ఇక్కడ మిడ్ వాల్యూస్ 0 + 10. 0 + 10 ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10/2 ఎంత? 5 అనేది ఫస్ట్ మిడ్ వాల్యూ. అండ్ సెకండ్ మిడ్ వాల్యూ, థర్డ్ మిడ్ వాల్యూ, ఫోర్త్ మిడ్ వాల్యూ, ఇలా ప్రతి ఒక్కటి 10 + 20, 30, 30/2, 15 అని రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి క్లాస్ సైజ్ తెలిస్తే సరిపోతుంది. క్లాస్ సైజ్ ఎంత? 20 - 10ని క్లాస్ సైజ్ అంటాము. 20 - 10 ఎంత? 10. ఈ 10ని ఎవ్రీ నెంబర్కి యాడ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. 5కి ఈ 10 యాడ్ చేస్తే 15, 15కి ఈ 10 యాడ్ చేస్తే 25. చూడండి ఒకసారి, 20 + 30 ఎంత? 50 కదా. 50/2 ఎంత? 25. అలానే 25కి 10 యాడ్ చేస్తే 35, 35కి 10 యాడ్ చేస్తే 45. ఇలా మిడ్ వాల్యూస్ని ఫైండ్ చేయొచ్చు. ఇలా మిడ్ వాల్యూస్ వచ్చిన తర్వాత యాక్చువల్ మనకి ఏం కావాలి? మీన్ అనేది కావాలి. మీన్ ఫైండ్ చేద్దాం. మీన్ ఫార్ములా ఏంటి? మీన్ x bar = summation fi xi/n. n అంటే ఏంది? టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ n అనేది ఫైండ్ చేద్దాం. ఇక 5 5s 25, 15 8s 120, and 25 15s 375, 35 16s 560, 45 6 270. ఫైనల్గా వీటన్నిటిని మొత్తాన్ని యాడ్ చేస్తే 1350 అని వస్తుంది. 40 టోటల్ 50 అవుతుంది. ఈ వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1350/50, 0 0 క్యాన్సిల్, 5 1s 5 27s we can get here.
ఓకే, మీన్ వచ్చేసింది. మీన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? మీన్ డివియేషన్ ఫైండ్ చేయాలి. మీన్ డివియేషన్ అంటే ఏంటంటే xiలో నుంచి మీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదాన్ని మీన్ డివియేషన్ అంటాము. ఓకే, మీన్ డివియేషన్ కూడా ఫైండ్ చేద్దాం. ఇది xi కదా, ఈ xiలో నుంచి మీన్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. మీన్ వాల్యూ ఎంత? 27. అంటే 5 మైనస్ 27 ఎంత అవుతుంది? -22. బట్ ఇక్కడ మోడర్న్ తీసుకున్నాం కాబట్టి +22నే అవుతుంది. 22. 15 మైనస్ 27 అంటే 12 అవుతుంది. నెక్స్ట్ 25 మైనస్ 27 2 అవుతుంది. 35 మైనస్ 27 దట్ బికమ్ 8. 45 మైనస్ 27 అంటే 18 అవుతుంది. నెక్స్ట్ fi ఇంటూ xi మైనస్ x బార్, xi మైనస్ x బార్ ఇది చేయాలి. ఓకే, fi ఇంటూ దిస్ వాల్యూ. ఓకే, 5 ఇంటూ 22 ఈక్వల్స్ టు 110. 8 12s 12 8s 96 and 15 2s 30. 16 8s 128 and 6 18s 108. And after that summation fi mod xi minus x bar, this value we have to find. We have to add all these numbers. We can get 472. After adding all these numbers we can get 472. After that we have to find mean deviation. Mean deviation from mean. Mean deviation from mean equal to, what we can write? The formula is summation fi modulus xi minus x bar by n. Just like this formula only. Mean deviation from mean. Okay, this value we got here 472 by 50. Okay, when I multiplied with both into 2 we can get here 2 2s are 4 and 47 2s are 94 by 50 2s are 100. Okay, 944 by 100 equals, we can get here 9.44. This is the final answer, mean deviation from the mean. Okay, చాలా సింపుల్ అండి ఇది చేయడము. కొద్దిగా క్యాల్కులేషన్స్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉంటే ఇది చాప్టర్ నుంచి 7 మార్క్స్ సాధించడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇచ్చిన కాలం అట్లే రాసినాము, 2 కాలమ్స్ అలానే రాసినాము, మిడ్ వాల్యూస్ ఫైండ్ చేసాము, తర్వాత మీన్ కోసం fi xi సాల్వ్ చేసినాము. ఓకే, మీన్ ఫార్ములాలో పెట్టేసి ఇస్తే మనకి 27 వస్తుంది. ఆ 27 వచ్చిన తర్వాత నెక్స్ట్ మీన్ డివియేషన్ ఫైండ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, మిడ్ వాల్యూస్ నుంచి ఆ మీన్ అనే వాల్యూని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ పోతే ఇలా వస్తుంది. ఈ వచ్చిన వాల్యూస్ని fiతో మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తున్నాయి. వాటి మొత్తాన్ని యాడ్ చేస్తే 472 వస్తుంది. ఈ 472ని ఈ 50తో డివైడ్ చేస్తే మనకు రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేస్తుంది. Same question, but here we have to use the step deviation. In the previous question we have used the direct mean method. Now we are using step deviation method. Find the mean deviation about the mean of the data by using step deviation. ఇంతకు ముందు క్వశ్చన్లో మనము మీన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చేసినాము డైరెక్ట్ మీన్, అండ్ వీఆర్ యూజింగ్ నౌ స్టెప్ డివియేషన్ మెథడ్. ఓకే, ఓకే, ఫస్ట్ ఈ రోని సెకండ్ రోని ఫస్ట్ కాలం సెకండ్ కాలం లాగా కన్వర్ట్ చేసుకుందాము. దాన్ని క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ అంటాం కదా, అలా రాసేసుకుందాము. ఓకే, ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఏముంది? 0 to 10.
10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. Okay, now frequencies what is 6, 5, 8, 15, 7, 6, 3. We have to find the mean by using step deviation first. Okay, step deviation formula we have to know. What is the step deviation formula? X bar equals to A plus summation Fi Ui by N into H. This is the formula of step deviation to find the mean. And the mean find cheyadaniki step deviation method A plus summation Fi Ui by N into H. ఇక్కడ A అంటే మనము మిడ్ వాల్యూస్ నుంచి ఏదో ఒక వాల్యూని తీసుకుంటే అది A అవుతుంది. అండ్ యూఐ ఫైండ్ చేయడానికి డీవియేషన్ మైనస్ అది తీసుకోవాలి. సో అవన్నీ చెప్తా చూడండి ఎట్లానో. ఫస్ట్ మనకు xi కావాలి ఇక్కడ, ఎందుకంటే ఏ అనే వాల్యూని ఫైండ్ చేయడం కోసం xi కావాలి. xi అంటే మిడ్ వాల్యూస్. ఇందాక రేపుగా మిడ్ వాల్యూస్ ఎలా చేయాలో 0 ప్లస్ 10 10 10/2 ఈజ్ 5. అండ్ ఇక్కడ డిఫరెన్స్ ఫైండ్ చేసుకోవాలి. దీన్ని క్లాస్ సైజ్ అంటాము. 20 మైనస్ 10 ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఈ 10 యాడ్ చేసుకుంటూ పోవాలి. 10 ప్లస్ 5 15, 15 ప్లస్ 5 25, 35 అండ్ 45, 55, 65 ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ మనకి ఏం కావాలి? ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ని తీసుకోవచ్చు. ఏ అని, ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. సో అజ్యూమ్డ్ మీన్ని ఫస్ట్ నెంబర్ మాత్రమే తీసుకుంటున్నా ఎవ్రీ టైం నేను. సో చాలా ఈజీగా రాయొచ్చు. ఎలా వీటిని? ఓకే, యూఐ కావాలి. నెక్స్ట్ నాకేం కావాలి? యూఐ. యూఐ ఈజ్ నథింగ్ బట్ xi మైనస్ ఏ బై హెచ్. ఇక్కడ హెచ్ అంటే 10 అన్నట్టు, అంటే క్లాస్ సైజ్ని హెచ్ అంటాము. ఓకే, xi మైనస్ ఏ. ఇక్కడ xi ఏంటి? ఫస్ట్ క్లాస్ లెవెల్కి 5 అవుతుంది. 5 మైనస్ 5 0, 0 బై సంథింగ్ జీరోనే వస్తుంది. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏమొస్తుంది? సెకండ్ క్లాస్ లెవెల్ 15 మైనస్ 5 అంటే xi ఏమవుతుంది? 15 అవుతుంది. 15 ఏ అంటే 5, 15 మైనస్ 5 బై హెచ్ ఈక్వల్స్ టు 10 అంటే ఇలా వస్తుందండి. 15 మైనస్ 5 బై 10 ఈక్వల్స్ టు 10 బై 10 ఈక్వల్స్ టు 1 ఇలా వస్తుంది. సో దీన్ని డైరెక్ట్గా నేనేమని చెప్తున్నానంటే, ఏం కష్టపడకుండా ఇక్కడ ఏ అనేది మీరు ఇంక్లూడ్ చేసారనుకోండి, యూఐ ఈక్వల్స్ టు xi మైనస్ ఏ బై హెచ్ అనే వాల్యూని డైరెక్ట్ 0 1 2 3 4 అని రాసుకోవచ్చు. 2 3 4 5 6 ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని డైరెక్ట్ ఇలా రాసుకుంటే సరిపోతుంది. మీరు సాల్వ్ చేసినా సాల్వ్ చేయకుండా ఇలానే వస్తాయి కంపల్సరీ. ఓకే, ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? Fi Ui చేయాలి. ఎందుకంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఒక్కొక్క కాలంని పెంచుకుంటూ పోతాం అన్నట్టు. Fi Ui చేద్దాం. Fi Ui అంటే ఈ రెండింటిని చేయాలి. 0 ఇంటూ 6 జీరోనే అవుతుంది. 5 1 5, 8 2 16, 15 3 45, 7 4 28, 6 5 30, 3 6 18. ఓకే, వీటన్నిటిని కనుక యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది చూడండి. 5 ప్లస్ 45 అనేది 50 అవుతుంది. ఓకే, 50 ప్లస్ 16 66, 96, 96 ప్లస్ 46 ఇక్కడ సమ్మేషన్ Fi Ui ఈక్వల్స్ టు 142 అని వస్తుంది. సమ్మేషన్ Fi Ui ఈక్వల్స్ టు 142. అలానే ఇక్కడ మనకి టోటల్ వాల్యూ n వాల్యూ కూడా కావాలి కదా. n వాల్యూ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఈ టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 50 అవుతుంది. ఓకే, ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అంటే మనం 5 అనుకున్నాము ఇక్కడ. ఆ తర్వాత Fi Ui వాల్యూ 142 వచ్చింది బై 50 ఇంటూ
హెచ్ వాల్యూ ఇక్కడ మనకి ఎంత, క్లాస్ సైజ్ 10, ఆ 10 ఇక్కడ రాసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 0 0 కట్ చేస్తే అయిపోతుంది. 5 + 142/5 ఇక్కడ కట్ చేసుకుంటే 5 1 5 2 10 అవుతుంది. ఇంకా 4.42 ఉంటుంది. సో 42 అటు 5 8 40 అవుతుంది +4. సో ఫైనల్గా 5 + 28.4 దట్ ఈక్వల్స్ టు 33.4 అని వస్తుంది. 33.4 ఇలా వచ్చిన వాల్యూని నెక్స్ట్ మనం ఏం చేయాలి, డివియేషన్ ఫైండ్ చేయాలి. ఓకే, మోడ్లెస్ xi minus x bar, this we have to find. ఓకే, xi ఎంత ఇక్కడ, ఫస్ట్ వన్ 5 minus 33.4, 5 minus 33.4 అంటే నథింగ్ బట్ 33.4 minus 5, 33.4 minus 5 అంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి 4 అలానే ఉంటుంది. 33 minus 5 ఎంత, 28. ఓకే, that I'm going to write here 28.4. నెక్స్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ, 15 minus 33.4 అది ఎంత అవుతుంది, వీటిని fi తో మల్టిప్లై చేయాలి. fi మోడ్యులస్ xi minus x bar. ఓకే, ఆ వాల్యూస్ ఏమొస్తే అవి ఇక్కడ రాసేద్దాము. ఓకే, ఇలా ఈ fiని ఈ కాలంని మల్టిప్లై చేసి ఇలా వాల్యూస్ వస్తాయి. ఇలా వాల్యూస్ వచ్చిందో వీటి మొత్తాన్ని యాడ్ చేయాలి. సమ్మేషన్ fi మోడ్యులస్ xi minus x bar ఈక్వల్స్ టు 659.2 అని వస్తుంది. ఓకే, ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి మనము డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీన్ డివియేషన్ ఆఫ్ మీన్ అబౌట్ మీన్ డివియేషన్ about mean equals to summation fi modulus xi minus x bar by n. ఓకే, ఈ వాల్యూ మొత్తం మనకి ఎంత వచ్చింది, 659.2/50 అని వచ్చింది. ఓకే, దీన్ని ఫైనల్గా డివిజన్ చేస్తే మనకు వచ్చేదే ఫైనల్ ఆన్సర్. అదేమవుతుంది 13.18. దీన్ని డివిజన్ చేస్తే 13.18 అని వస్తుంది. ఓకే, ఇలా మనము ఈ క్యాల్కులేషన్స్లో మీరు పర్ఫెక్ట్గా ఉంటే కంపల్సరీ 7 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. క్యాల్కులేషన్స్ మీరు కంపల్సరీ బాగా మల్టిప్లికేషన్స్ అడిషన్స్ అనేది చాలా స్పీడ్గా ఉండాలి. స్పీడ్గా ఉంటే చాలా స్పీడ్గా దీన్ని ఆన్సర్ కంప్లీట్ చేయవచ్చు. ఒకవేళ ఎక్కడైనా మిస్ అయింది అనుకోండి ఒక క్యాల్కులేషను, మొత్తం మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా ఈజీ, మీరు చేయొచ్చు. బట్ మీరు కంపల్సరీ మీరు ఎక్కువగా ప్రిపేర్ కావాల్సింది ఏంటంటే మల్టిప్లికేషన్స్ అండ్ ఈ అడిషన్స్ అనేది మీరు చాలా ఫాస్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలా అయితే మీరు ఈజీగా ఈ చాప్టర్ నుంచి స్కోర్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా కొట్టండి. అలానే ఇప్పుడే కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.